అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర నాయకులు మన ఒంటెద్దు నరేందర్ ఉన్నారు, అదేవిధంగా చాలామంది మిత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని రేపు జరగబోయేటువంటి బంద్కు నైతిక మద్దతునిస్తూ బంద్లో పాల్గొనేలాగా అందరికీ సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఒక పిలుపునివ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గత 2 సంవత్సరాల నుంచి సుమారు, అంటే చెప్పాలంటే ఫిబ్రవరి 2024 రోజున రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో కులగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి అనుకూలంగా అందరూ కూడా ఆశపడ్డది ఏంటంటే 42% రిజర్వేషన్ నిజంగా బీసీలకు వస్తుంది అని చెప్పేసి ఆశపడడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని అక్కడనే పెట్టి మర్చిపోయింది. తర్వాత కాలంలో 2024 జూన్ జూలైలో మళ్ళీ వాళ్ళు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి 23% రిజర్వేషన్తో స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి ఆలోచన చేసినారు. అదేవిధమైన ఇన్స్ట్రక్షన్లతో అధికార యంత్రాంగం కూడా ముందుకు వెళ్ళింది. ఆ సమయంలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై మళ్ళీ పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అక్టోబర్ 10 రోజు కులగణన జరుపుతామని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నవంబర్ 7 నుంచి కులగణన జరిపినారు. తర్వాత కులగణనలో అనేకమైనటువంటి తప్పులు దొరికినాయని చెప్పడంతో మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఒక 10 డేస్ కులగణన జరపడం జరిగింది 2025. ఆ తర్వాత మార్చి 17 రోజు అసెంబ్లీలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ను పెంచుతూ 2 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ నెంబర్ 3లోనేమో విద్యా ఉద్యోగాలకు సంబంధించి 42% రిజర్వేషను, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్. ఆ బిల్లులు పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి ఏప్రిల్ 7 రోజు పంపించడం జరిగింది. ఆ ఏప్రిల్ 7 తర్వాత కేంద్రం నుంచి కూడా కొన్ని కొరీస్ వాళ్ళు అడిగినారు. దానికి సమాధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేరే మార్గాల ద్వారా ఆర్డినెన్స్ కానీ, అదేవిధంగా మళ్ళీ బిల్ నెంబర్ 3914 అని పెట్టడం కానీ, అవి కాక జీవో 9 అని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నర్ దగ్గర మొదట ఆర్డినెన్స్, అదేవిధంగా బిల్ నెంబర్ 1314 ఇవి 2 కూడా మళ్ళీ కేంద్రానికి గవర్నర్ పంపించిండు. లాస్ట్కు జీవో 9 ఇస్తే మనకు తెలుసు, మొన్న హైకోర్టు 9th అక్టోబర్ రోజు అది కొట్టివేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ముందున్న మార్గం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చివరి అవకాశం కింద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నిన్ననే దాన్ని డిస్మిస్ చేసింది అడ్మిషన్ స్టేజ్లోనే. సో మేము మొదటి నుంచి చెప్తున్నాం ఏంటంటే, మీరు పోయేటువంటి మార్గాలు ఏదైతే జీవోలు కానీ చట్టాల సవరణ, దీని ద్వారా 42% రిజర్వేషన్ అనేది కోర్టులలో నిలవదు అని చెప్పేసి మేము ఏప్రిల్ మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. ఏప్రిల్ 5th రోజు కూడా ఇక్కడ సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశానికి తమిళనాడు డిఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ కూడా పిలవడం జరిగింది. సో వారు కూడా కొంత రినౌండ్ సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ అయినా వారు కూడా వచ్చి ఇక్కడ 9th షెడ్యూల్ ఒకటే మార్గం అని చెప్పి వారి యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చి కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది జీవోల ద్వారా వస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టినారు. ఆ తర్వాత ఆ జీవో అనేది మీకు తెలుసు కొట్టివేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే, కేంద్రంలో 9th షెడ్యూల్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. మరి 9th షెడ్యూల్లో ఎవరు ఇంక్లూడ్ చేయాలి? కేంద్ర ప్రభుత్వంని ఇంక్లూడ్ చేయాలి. సో మరి ఇవాళ మేము కోరుతున్నది ఏంటంటే, మీరు అన్ని పొలిటికల్ పార్టీలు ఇవాళ బీసీ జాక్ ఏదైతే పిలుపునిచ్చిందో బంద్ కొరకు రేపు 18వ తారీఖు అందరూ మద్దతు ఇస్తున్నారు, సంతోషం. మరి ఏం జరుగుతుంది? మరి చట్టసభల్లో, పార్లమెంట్లో ఎందుకు మీరు దాన్ని 9th షెడ్యూల్లో పెడతలే? పార్లమెంట్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి వర్షాకాల సమావేశంలో ఎవరు వాళ్ళ అధినాయకుడు అసలు ప్రశ్నించలే. ఆయన ఎంతసేపు బీహారు ఎలక్టోరల్ డివిజన్ గురించి మాట్లాడతాడు తప్ప, మరి ప్రతిరోజు సామాజిక న్యాయము 50% సీలింగ్ తీసేస్తామని మాట్లాడుతూ పార్లమెంట్లో మాత్రం ప్రస్తావించారు.
ఎక్కడైతే ఇవ్వాల్సిన ప్లేస్ ఉందో అక్కడ మాత్రం రాహుల్ గాంధీ ప్రశ్నించరు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇక్కడనేమో మద్దతు ప్రకటిస్తారు, అక్కడనేమో వాళ్ళ కొంతమంది మంత్రులేమో బయటకు వచ్చేసి 42% రిజర్వేషన్కు మేము వ్యతిరేకం, మేము దాన్ని రిజర్వేషన్ ఒప్పుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తారు. మళ్ళా వాళ్ళకు సంబంధించిన మనుషులే ఈరోజు బంద్లో పాల్గొంటారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ఏంటంటే అంటున్నట్టుగా వాళ్ళు మాకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. సో అయినప్పటికీ కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు బంద్కు మద్దతు ఇచ్చినవి, చాలా సంతోషం. సో మేమేం చెప్తున్నామంటే మీరు బంద్కు మద్దతు ఇచ్చినందుకు సంతోషం. అదేవిధంగా చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ అయ్యేటట్టు మీరు కూడా చూడాలని చెప్పి కోరుతున్నాం. సో మేము కోరేది ఏంటంటే మీరు రేపు వచ్చేటువంటి శీతాకాల సమావేశంలో బీజేపీ వాళ్ళు దయచేసి ఈ బిల్లును పెట్టండి కేంద్ర కేబినెట్ ముందు. కేబినెట్ ఆమోదంతో మరి మీరు ఇమ్మీడియట్గా ఈ బిల్లును చట్టరూపంలో తీసుకొచ్చి మా చిరకాల డిమాండ్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం. లేదు అనుకుంటే కూడా రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ మెంబర్ ఎవరైనా సరే ప్రైవేట్ బిల్లును కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మీరు ఆ ప్రైవేట్ బిల్లునన్నా పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా 90% ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సో ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలు ముఖ్యంగా బహుజన వర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 60% ఉన్న ప్రజలకు 27% రిజర్వేషన్ అనేది 29% రిజర్వేషన్ అనేది ఏమాత్రం అడక్వేట్ కాదు. ఈవెన్ ఆర్టికల్ 16(4)లో ఏదైతే అడకసీ ప్రిన్సిపల్ పెట్టారో అడకసీ ప్రిన్సిపల్లో కూడా చూస్తే 60% బీసీలు ఈ రాష్ట్రంలో, మరి 29% ఏమాత్రం కూడా దానికి అడకసీకి మీట్ కాదు. సో ఇవాళ 10% తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు ఉంటే 10% వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా వాళ్ళకు ఉండాల్సినటువంటి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంది. కానీ బీసీలకు ఒక్కరికే 60% ఉంటే 29% ఉంది. సో దయచేసి మేము ఏం కోరుతున్నామంటే మాకు ఇక్కడ అడకసీ సూత్రం ప్రకారమే మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది ప్రత్యేక పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణలో ఈ డిమాండ్ రావడం జరిగింది. సో మరి ఈ సందర్భంగా ఇవాళ బీసీ జేఏసీ రేపు ఒక రాష్ట్ర వ్యాప్త బంధకాలు ఇవ్వడం జరిగింది. సో ఈ బంధుకు సంబంధించి ఎవరు పిలుపునిచ్చినా సరే ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం, బీసీ వాదానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మా సంఘాలు కూడా మా వాళ్ళని కూడా అందరినీ కూడా రేపు జరగబోయే సమ్మెలో పాల్గొనండి. అదేవిధంగా సమ్మెను విజయవంతం చేయండి. బీసీ వాదం ఎంత గట్టిగా ఈ రాష్ట్రంలో గ్రామాన గడప గడపకు చేరిందో రేపు రుజువు చేయండి. సమ్మె ద్వారా బీసీ శక్తిని మరోసారి చాటి చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పాలకులకు మన గల్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు తెలియాలి, మన కేకలు ఢిల్లీ దాకా వినబడాలి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేపు ఏకం కావాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడ సమావేశమైన అందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఈ బీసీ బంధుకు చలించైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చే శీతాకాల సమావేశంలో మా బిల్లుల్ని 9th షెడ్యూల్లో పెట్టి మరి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇప్పుడు మన విశారదన్ గారు మాట్లాడతారు, విశారదన్ మహారాజు గారు. తర్వాత మాట్లాడతారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమానికి 42% రిజర్వేషన్ల సాధన సమితి ఉద్యమంగా దాని ప్రతినిధులైన చిరంజీవుల ఐఏఎస్ రిటైర్డ్ అధికారి గారికి మరియు బాలరాజు గౌడ్ గారికి మేముగా సంపూర్ణంగా రేపటి బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం. 42% రిజర్వేషన్ల సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి
తగు న్యాయం జరగడానికి ఎవరైనా పిలిపియొచ్చుగాక, కానీ ఇది 2.5 కోట్ల మంది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పిలుపు ఎవరిదైనా స్పందన కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద నిరసనలో మేము భాగస్వాములం కావాలి. ఎందుకు కావాలి? 2.5 కోట్ల మంది బీసీల 42% రిజర్వేషన్ల అంశం విషయంలో ఆ భావజాల వ్యాప్తికి కారకులైన వాళ్ళం మేము. అంత పెద్ద బడబాగ్నిలాగా రేపు బయటకు వచ్చే నిరసనకి కారణం, అంత పెద్ద భావజాలానికి కారణమైనటువంటి వారిలో చిరంజీవులు గారు ప్రధానంగా, జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలరాజు గౌడ్ గారు అందరం దీంట్లో భాగస్వాములు. ఉద్యమ భావజాలం ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి కావడానికి కారణం ఒకరో ఇద్దరో కాదు, ఎంతోమంది కారణం. ఈ ఎంతోమంది కారణం చేత రేపు అంతమందికి విస్తృతంగా రాష్ట్రంలో ఈ నిరసనలో పాల్గొనాలి, బంద్లో పాల్గొనాలని లక్షల మంది భావిస్తున్న ఈ తరుణంలో ఈ బంద్ విజయవంతం కావాలి అని మేము నైతికంగా బంద్కి మద్దతు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందుకని ఈ ఇంత పెద్ద తీవ్ర నిరసనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ తెలుసుకొని ఇంత పెద్ద నిరసన వస్తున్న దానికి ఈ చట్టాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వంలో పనికిరాని చట్టాలు చేసి, 3rd క్లాస్ చట్టాలు చేసి, లీగల్ శాంచిటీ, రాజ్యాంగ భద్రత లేని, చట్టబద్ధత లేని చట్టాలు తయారు చేసి అబాసు పాలు కావద్దు, కోర్టుల ముందు పరువు తీయొద్దు, పరువు పోగొట్టొద్దు, బీసీలంటే మీకు అంత చులకన అని కూడా మీ సందర్భంగా ప్రశ్నిస్తూ 9th షెడ్యూల్లో పెట్టే పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఎట్లా ఉందంటే ఈ సమస్య, అందరు శాఖాహారులే, కోడి ఎడిపోయిందో అర్థం కావట్లేదు, కోడి మాయమైంది. ఇప్పుడు మరి ఎవడు తీసుకుపోయి తిన్నట్టు కోడిని, ఎవడు బీక తిన్నట్టు అర్థం కావట్లేదు, దానికి ఏ పరీక్షలు పెట్టి పట్టుకోవాలో అర్థం కావట్లేదు. అందరు శాఖాహారులే, కోళ్ళు మాయమవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సంబంధించిన పార్టీలు రేపు బంద్లో పాల్గొంటున్నాయి. కానీ మీరు గ్రహించాల్సింది ఇంకో బంద్ కూడా ఉంది. మీ మనసులో రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయాలనే మానసిక ఆలోచన రేపు బంద్ చేయండి. ఈ బంద్తో పాటుగా మీ మానసిక ఆలోచనలను బంద్ చేయండి. భౌతిక తెలంగాణ ప్రపంచం ఎట్లాగో బంద్ అయింది. ఎందుకంటే మాకు ఈ బందులు చేయడం, గొడవలు చేయడం, లేకపోతే నిరసనలు తెలియజేయడం మాకు వెన్నెతో పెట్టిన విద్య, ఇది పెద్ద పనే కాదు. కానీ ముందు మీ మానసికంగా మీ కల్మషాలను బంద్ చేయండి, మమ్మల్ని మోసం చేసే ఆలోచనని బంద్ చేయండి, పనికిరాలు చట్టాలు చేయడం బంద్ చేయండి. బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9th షెడ్యూల్ని మెడలు వంచి సాధించే ఒక పెద్ద సంకల్పం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకోకపోతే అతని రాజ్యాన్నే బంద్ చేస్తాం మేమని తెలియజేస్తున్నాం. రాజ్యాన్నే బంద్ చేస్తాం, అది అసలు వ్యవహారం. ఆ పని ఎల్లుండి నుంచింది, రేపు కాదు. రేపు ఎట్లాగో పాల్గొంటాం. మా వాళ్ళకు పోరాటం అంటే కుషాలు, ఎవరు కబురు పెట్టినా, ఎవరు పిలిపించినా టాప్న కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఏ ఇంటి తలుపు కొట్టినా తెలంగాణలో ఏ ఒక్కడి మీదనే కేసులు ఉంటాయి, నిరసనలు ఉంటాయి, ఏవో ఉంటాయి వాళ్ళ చైతన్యాన్ని బట్టి. ఏది ఏమైనప్పటికీ రేపు ఎవరు పిలిపించినప్పటికీ బంధువునికి నైతిక మద్దతు ఇవ్వడం మా నైతిక ధర్మం. ఆ ధర్మంలో మేము చిరంజీవులు గారుగా ఒక బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల సాధన సమితి పేరు మీద మేమందరం మద్దతు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్లో బహిరంగ అందరి ముందు ప్రకటిస్తున్నాం. మరి మా శ్రేణులంతా ఈ బంద్లో పాల్గొనాలని, చేతనైనంత నైతికంగా మరియు వీలున్నవారు బంద్లో పాల్గొనాలని ఈ సందర్భంగా మా శ్రేణులకు తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే అందరి ముందు ఈ బంద్ ఇంత పెద్ద నిరసనలో భిన్నాభిప్రాయాలకు చోటు లేకుండా మా గౌరవం కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమం. కాబట్టి ఈ బంద్లో బీసీలు ఒక్కరే కాదు, మిగతా పీడిత వర్గాలందరూ పాల్గొనాలి. ఇందులో ఇది బీసీల సమస్యే, దానికి బీసీలే పాల్గొనాలనుకోవడం కూడా చాలా తప్పు. రేపు ఎస్సీ ఎస్టీలకు సమస్య రావచ్చు, రేపు మహిళలకు సమస్య రావచ్చు, యువకులకు రావచ్చు, పీడిత వర్గాలకు ఎవరికైనా రావచ్చు. కాబట్టి అనేక మంది సమస్యల కోసం బీసీలు పాల్గొన్నారుగా, రాష్ట్రంలో కొన్ని వందల సమస్యల కోసం బీసీలు పాల్గొన్నారుగా.
అట్లనే బీసీలకు సమస్య వచ్చినప్పుడు మిగతా వర్గాలు కూడా పాల్గొనాలి. అన్ని పీడిత వర్గాలు పాల్గొని ఈ బంద్ని నైతికంగా విజయవంతం చేయడం ద్వారా దీంతో పాటు ప్యారలల్గా ఒకటి చెప్తున్నాం, బంద్ అనేది రేపు అయిపోతుంది. కానీ ఇంత పెద్ద నిరసనకి పరిష్కార మార్గాన్ని 9th షెడ్యూల్ అనేటువంటి బుద్ధి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నామని చెప్తున్నాం. మీ నిరసనకు ఒకటి యాడ్ చేస్తున్నాం. ఈ బంద్లో మేము దీనికి జత చేసేది ఏంటి, చిరంజీవులు గారు మేము జత చేసేది ఏంటి, దీనికి 9th షెడ్యూల్లో పెట్టేయడానికే ఈ నిరసన కార్యక్రమం. 9th షెడ్యూల్లో పెట్టేయాలి. పరిష్కారం కూడా చెప్తున్నాం. ఎందుకు పోరాటం చేస్తాము, ప్రభుత్వానికి జ్ఞానం బుద్ధి సన్మార్గం లేదు కాబట్టి నువ్వు పని ఎట్లా చేయాలో కూడా మార్గాన్ని కూడా చెప్తున్నాం మేము. అట్లా 9th షెడ్యూల్లో పెట్టించే సంకల్పం తీసుకోవాలి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి బంద్లో మా శ్రేణులు మేము అందరం నైతికంగా మద్దతు చేస్తాం. వీలున్న పరిస్థితుల రీత్యా బంద్లో కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరు ఆ బంద్లో పాల్గొంటారు. సో పార్టీలు సైతం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. కానీ పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ పిలుపు ఆ బంద్లో పాల్గొనమని చెప్పి. అవును, సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సపరేట్గా చేస్తారా ఇక్కడ చెప్పాలా? ఇప్పుడు వీళ్ళు నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. వాళ్ళ పోరాటాలు ఏమన్నా ఉంటేనేమో కింద శ్రేణుల వరకు పిలిపిస్తారు. ఇది బీసీల సమస్య కాబట్టి లక్షలాదిగా విస్తృతంగా పాల్గొనండి అని ఏ పార్టీ వాడు తమ కింద శ్రేణులకు చెప్పలే. మేమేం చెప్పినాం ఇప్పటిదాకా మా శ్రేణులందరికీ తెలియజేస్తున్నాం అన్నాం. ఎందుకు? ఇది మా బాధ కాబట్టి, మా కష్టం కాబట్టి. కానీ ఒక్క పార్టీ వాడు ఎందుకు చెప్పట్లే? మీరు చేసే పనిలో చిత్తశుద్ధి లేదు, మీరు ప్రభుత్వంతో తీసుకొచ్చే జీవోలలో చిత్తశుద్ధి లేదు, మీరు చివరికి బంద్ అనేది పిలిపిస్తే మీ బంద్లో మీ పార్టీలు పాల్గొనాలనే చిత్తశుద్ధి కూడా చూపించట్లేదు. అంటే మీరు అంత మోసమే, అంత లిప్సింపతే, అంత కృత్రిమ మద్దతే మీది హృదయశుద్ధిగా ఇచ్చేటువంటి కార్యక్రమం కాదని తేడతెల్లం అవుతుంది. చిరంజీవి గారు వారు విశారదన్ గారు చెప్పిన దానికి కంటిన్యూస్గా మీరు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ను జాగ్రత్తగా మీరు వాళ్ళ స్టేట్మెంట్ను మీరు జాగ్రత్తగా సో విశారదన్ గారి యొక్క స్టేట్మెంట్కు కంటిన్యూస్గా నేనేం చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు గమనించండి. కేటీఆర్ గారు ఏం మాట్లాడిందో ఆయన మొత్తం నేను విన్న స్పీచ్. నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం అన్నాడు. నైతిక మద్దతు అంటే భౌతికంగా వాళ్ళు పాల్గొన్నారు అని దాని అర్థమైందా? మీరు అన్నదానికి భౌతికంగా పాల్గొన్నారు, ఓన్లీ నైతికంగా మద్దతు ఇస్తున్నాం అంటే మీరు చేసుకోండి, మేము చూస్తాం, ఇంతవరకే సంబంధం. సో నేను మిగతా వాళ్ళని నేను ఫాలో కాలే, కానీ వాళ్ళందరూ కూడా నైతిక మద్దతు ఇచ్చినోరు కాబట్టి వాళ్ళ శ్రేణులందరినీ పాల్గొమని చెప్పలే. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇచ్చిన దాంట్లో మా వాళ్ళు కూడా పాల్గొంటారని ఎక్కడో చదివినాను నేను. మరి నాకు బీజేపీకి సంబంధించి నేను ఫాలో కాలే. ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పందించి పాల్గొనాలి. ఇది వాళ్ళందరికీ సంబంధించిన సమస్య, బీసీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. రిజర్వేషన్ సాధన సమావేశము. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అధ్యక్షులు ఇషాధరన్ మహారాజ్ గారు మరియు మా బీసీ సంఘాల నాయకులందరూ కూడా దుర్గయ్య గౌడ్, ఆయిల్ వెంకన్న, కేవీ గౌడ్, నాగేశన్న, అంబాల్ నారాయణ మరియు బైరు శేఖర్ గారు మరియు బీసీ సంఘ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే రేపు జరగబోయే బంద్కు మా రిజర్వేషన్ సాధన సమితి నైతికంగా మేము మద్దతు తెలుపుతున్నాం విజయవంతం జరగాలని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ నుంచి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన కాడికెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా మోసానికి గురి అవుతున్నారు. ఈ జీవోల ద్వారా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, బీసీలను కూడా అన్యాయానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ గడిచిన సమయంలో అఖిల పక్షాన్ని తీసుకుపోయి
అక్కడ ఢిల్లీకి తీసుకుపోతున్నారు, అది జరగలేదు. మరియు 9 షెడ్యూల్లో చేర్చిరు తమిళనాడు తరా, అది జరగలేదు. జీవోలతోనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి బీసీలకు 42% సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా గట్టిగా ప్రయత్నం చేయలేదు. మరి బీజేపీ ప్రభుత్వం ఏమో ఇక్కడ గవర్నర్ దగ్గర, అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పెట్టి మళ్ళా బీజేపీ రాజ్యసభ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారే మళ్ళా బంద్కు పిలిపిస్తున్నాడు. ఈ విధంగా 3 పార్టీలు బీసీలను అయోమయానికి గురిచేసి బీసీల రిజర్వేషన్కు ఎట్లా తిలోదకాలు ఇవ్వాలి, ఎట్లా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ జరుపుకోవాలి, మళ్ళా ఈ అగ్రవర్ణాల భారీ కుట్రకు బీసీలు మోసపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులేమో జీవోలతోని కాలయాపన చేసిర్రు, కోట్ల ద్వారా ముట్టికాయ లేపించుకుంది. రిజర్వేషన్ సాధించాలనే కృతనిశ్చయంతో ఇప్పుడున్న ప్రభుత్వం లేదు. మళ్ళా ధర్నాకు పిలిపించిర్రు. ఆ ధర్నాకు మేము బీసీ సంఘాలుగా బీసీ సోదరులము 2 కోట్లన్నర బీసీలకు మేము అధిపతులుగా మద్దతు తెలుపుతాము. 12,000 గ్రామాల కూడా ఈ విషయం అందరికీ తెలియజేయాలి మీడియా సోదరుల ద్వారా. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి 78-80 సంవత్సరాల నుంచి మోసానికి గురి అయి రాజ్యాధికారంలో మా వాటా మాకెక్కడ దక్కనే లేదు. ఎందుకంటే అగ్రవర్ణాలకే ఈడబ్ల్యూసీ ఇస్తే కూడా వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ ఎంతనో అందరికీ తెలుసు. వాళ్ళకి 10% ఏ విధంగా ఆమోదం పొందింది పార్లమెంటు, రాజ్యసభలో, ప్రెసిడెంట్ గారి దగ్గర అట్లా జరుగుతుంది. కానీ ఇక్కడున్న 70 కోట్ల మంది బహుజనులకు 80 సంవత్సరాల నుంచి రాజ్యాధికారంలో అధికారం లేని కులాలే ఎన్నో ఉన్నాయి. 70-80 కులాలు. మా 136 కులాలల్లో మా వాటా మాకు ఇప్పటి వరకు దక్కలేదంటే ప్రజాస్వామ్యము ప్రజాపాలన అని చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారు చెప్పారు 42% ఇస్తామని. కానీ ఆ దిశగా ఎక్కడ ప్రయత్నం జరుగుతలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్లో ధర్నా జరిగితే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆ మీటింగ్కే రాలేదు. ఒక్కసారి కూడా పార్లమెంటులో ఈ అంశము, రిజర్వేషన్ అంశము లేవనెత్తలేదు. కానీ అదే తమిళనాడులో జయలలిత గారు తీసుకొని వెళ్ళి అక్కడ పార్లమెంట్లో చర్చ జరిపి 39 మంది ఎంపీలు ఉన్నా కూడా 9 షెడ్యూల్లో చేర్చి బీసీల వాటా బీసీలకు ఇచ్చింది, ఓసీ తల్లి అయినా కూడా. కానీ ఇక్కడనేమో బీసీ ముఖ్యమంత్రితో ప్రకటన చేయించారు. కానీ 20 నెలలు అయినా కూడా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ సరి అయిన ప్రయత్నమే జరగలేదు. అంటే బీసీలను ఏ విధంగా మోసానికి, కోర్టుల ద్వారా మోసం, కోర్టులలో కూడా న్యాయం జరుగుతలేదు. మళ్ళీ మా బీసీ సోదరులనే ముందట పెట్టి బంద్ ప్రకటిస్తున్నారు. అయినా మేము 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నాం కాబట్టి మేము నైతికంగా మద్దతు తెలిపి బంద్ విజయవంతం జరగాలని మేమంతా కూడా మా శ్రేణులకు లక్షలాది మంది మా బీసీ సోదరులు సామాజిక న్యాయం గురించి పోరాటం చేస్తున్నారు. కాబట్టి బంద్లో పాల్గొని బంద్ విజయవంతం చేయాలి. 42% ఈ తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తెలిసేటట్టు రిజర్వేషన్ సాధించాలి. సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. మరియు రాజ్యాధికారం కూడా మా వాటా మేము తీసుకుంటాము. రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జెండా ఎగరేస్తాము. ఎందుకంటే మా సోదరుడు విషాదరణ ఉన్నాడు. మేమందరం కలిస్తే 90% మేమే ఉన్నాము. 4-5% ఉన్నోళ్ళే 78 సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తుర్రు. స్థానిక సంస్థలల్లో, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లల్లో ఎక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగాలలో, విద్యలో, కాంట్రాక్టులలో చెప్పేటప్పుడు ఎలక్షన్ ముందేమో అన్ని వాగ్దానాలు మా బీసీ ముఖ్యమంత్రితో చెప్పించారు. రాహుల్ గాంధీ ఏమో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని భారత్ జోడో యాత్రలో చెప్పిండు. చెప్పినప్పటి సంది మళ్ళీ తెలంగాణ దిక్కే రాలేదు. ఎలక్షన్ జరిగిపోయి బీసీల సమస్య ఈ విధంగా ఉంది. కోర్టులలో, హైకోర్టులో పోతే ముట్టికాయలు, సుప్రీంకోర్టులో పోతే నిన్న చూసిరు కదా ఏ విధంగా అవమానానికి బీసీలు. అంటే కోర్టులలో కూడా న్యాయమూర్తుల దగ్గర కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మేము
చిరంజీవి సారు, విషాధరన్ మహారాజ్ అన్న అందరం మేము మొదలే చెప్పినాము ఏమని, బీహార్లో ఇట్లా జరిగింది, మధ్యప్రదేశ్లో ఇట్లా జరిగింది, ఇది చెల్లదు, ఈ జీవోలు అనేటి చెల్లవని చింపేసినాం. అయినా కూడా మళ్ళా జీవోల ద్వారానే కాలయాపన చేసి మాకు ఈ పరిస్థితి తెచ్చి 9 షెడ్యూల్లో చేర్చకుండా అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా ఈ విధంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ జరగాలంటే మా రిజర్వేషన్ పద్ధతితోనే జరగాలి. ఎటువంటి పరిస్థితుల మేము జరగనీయం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రెడ్ల రాజ్యమే నడుస్తుంది. అందుకే మా సంఘాల నాయకులు ఇంత మాకు అవగాహన తెలిసిన మా ఐఏఎస్ ఆఫీసర్ నిరంతరము మా బహుజన బీసీ సామాజిక వర్గాల గురించి గట్టిగా ప్రయత్నం చేసి పోరాటం చేస్తున్నారు. అయినా ఎన్నిసార్లు చెప్పినా ఇన్లే. విషాధరన్ మహారాజ్ అన్న మరి ఈశ్వరయ్య గౌడ్ గారు హైకోర్టు జస్టిస్ ఎంత చెప్పినా కూడా ఎవరు వినకుండా జీవోల ద్వారా కాలయాపన చేసి ఏదైతే స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసుకొని బయటపడాలని చూస్తున్నారు. కానీ 42% లేకుండా రిజర్వేషన్ జరిగితే ఈ రాష్ట్రము తెలంగాణ సాధించినప్పుడు ఏ విధంగా అయితే అగ్నిగుండం అయిందో ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఈ 3 పార్టీలను హెచ్చరిస్తున్నాము. ఈ 3 కూడా ఏ విధంగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తలేరు. ఈ మళ్ళీ బంద్కు నైతిక మద్దతు అని ఒక పార్టీ అంటది, బీజేపీ పార్టీ అయితే అసలు మా బీసీలను లెక్కనే చేస్తలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడే బంద్ అంటాడు. అయినా కూడా మా బీసీ బిడ్డ కాబట్టి మేము మద్దతు తెలుపుతాము. ఈ బంద్ విజయవంతం కావాలని మా అన్ని సాధన ద్వారా మేము 42% రిజర్వేషన్ సాధన ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు కూడా మేము ఇస్తాము. ఇంకోటి తొలివేలు ఉందన్న, తొలివేలు కాదు, రవి ప్రకాష్.